అందుకే కన్న వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇలాంటి పనులు చేయకూడదు. మిత్ర, విల్ డూ వన్ థింగ్. ఈ ఆర్డర్ తీసుకుందాం. ఆర్డర్ కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ సావిత్రి, ఉషాకి అప్పగిద్దాం. వాళ్ళ ఉషా మంచి వర్కరే, కానీ మహేష్ అశ్విన్ని ఒక మాట అడిగి చూద్దాం. పోనీ నేను అడుగునా? నో మిత్ర, అశ్విన్, ఆనంది ఇద్దరు డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నారు. వాళ్ళలా వదిలేద్దాం. మిత్ర, నేను చెప్పినట్టు సావిత్రి, ఉషలకి రెస్పాన్సిబిలిటీ ఇద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఆనంది కంపెనీకి వచ్చినా రాకపోయినా, తను తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసినా చేయకపోయినా తనని ఏమీ అనొద్దు. నువ్వు చెప్తే ఇక తిరిగే ఉంది. మహేష్, అశ్విన్ని, ఆనందిని ఒకటి చేసా, ఇక మన గురించి ఆలోచిస్తావా? మిత్ర, నువ్వు ముందు ఆర్డర్ గురించి ఫాలో చేయి. ఏం మనిషో ఏంటో. కానీ కానీ మ్యారేజ్ అయ్యాక చెప్తాను ఈ సంగతి. మహేష్ సార్, చెప్పు మిసెస్ ఆనంది. అబ్బా అలా పిలవకండి సార్, ఆనంది అనండి సార్. కుదరదులే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అశ్విన్ ఎక్కడున్నాడో తెలిసింది సార్. ఎక్కడున్నాడు? హోటల్ రూమ్లోనా? కాదు సార్, మరి మా బావగారింట్లో ఆయనతో పాటు ఉన్నారని తెలిసింది. మీ బావగారంటే అమృత? అవును సార్, మా అక్క వాళ్ళ ఆయన. ఆయనతో పాటే ఉంటున్నాడు. అతను ఇక్కడే ఉన్నాడా? ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేసారు సార్. అమృత కోసమా? గుడ్. యాక్చువల్లీ అతన్ని చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి సార్? అవడానికి వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అమృత మీద ప్రేమతో శ్రీధర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని మరీ వచ్చాడు. బహుశా పెళ్ళైన తర్వాత ప్రేమ అంటే ఇదే అనుకుంటా. కానీ పెళ్లికి ముందు ప్రేమలో ఉన్న నువ్వు అశ్విన్ని దూరంగా ఉంచుతున్నావు. మీలో ఎవరి ప్రేమ గొప్పదో నువ్వే చెప్పు. సార్, ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేను. శ్రీధర్ దగ్గర అశ్విన్ ఉన్నాడు, అంతే కదా? గుడ్, వస్తా. సార్, ఏంటి మిసెస్ ఆనంది? మీరు మా బావగారింటికి వెళ్ళి అశ్విన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి సార్. చూడు మిసెస్ ఆనంది, నీకు ఆల్రెడీ ఓ మాట చెప్పాను. ఏం చెప్పాను? మా మధ్య కాదు కాదు, మీ భార్యాభర్తల మధ్య నేను ఇంటర్ఫియర్ కాను అని, అంతే కదా? సార్, నా కోసం. నీకోసమనేగా అశ్విన్ చేత తాళి కట్టించాను. దాంతో నా డ్యూటీ, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఇక మీరు చూసుకోవాలి మిసెస్ ఆనంది. సార్, కుమార్ సార్, కూర్చో. ఆ జర్మనీ పార్టీకి ఇన్వాయిస్ పంపించమని నిన్ననగా చెప్పాను. వాళ్ళు ఇంకా రాలేదంటున్నారు. ఇలా అయితే ఎలా కుమార్? మనం ఇన్వాయిస్ ఇన్ టైంలో పంపిస్తేనే కదా వాళ్ళు ఇన్ టైంలో పే చేస్తారు. మనమే డీలే చేస్తే ఎలా? నో సార్, ఆల్రెడీ ఇప్పుడే మెయిల్ పెట్టాను సార్. దట్స్ గుడ్. ఇంకొకటి ఏంటంటే అది యూ క్యారీ ఆన్. ఓకే సార్. వావ్,